చేస్తున్నాను. రికార్డ్ చేసింది ఆల్రెడీ నేను ఏం చేస్తానంటే మీకు దీంట్లో పెడతాను మా గ్రూప్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద వర్డ్ ప్రాసెస్? ఎంఎస్ వర్డ్ ఈజ్ ఎ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. అంటే ఈ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి మనం ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు? డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టెక్స్చువల్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? టెక్స్చువల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎంఎస్ వర్డ్లో అంటే ఇది దేని యొక్క సబ్వర్షన్? ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్లో ఎంఎస్ వర్డ్ అనేది ఒక ప్యాకేజింగ్. ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే ఇది ఆఫీస్ రిలేటెడ్ డిజైన్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. ఇది ఏంటమ్మా? ఆఫీస్ రిలేటెడ్ డిజైన్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. దాంట్లో ఉన్న సబ్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. కాకపోతే అందులో మనం యూజ్ చేసుకునేవి ఏంటి? ఎంఎస్ వర్డ్, ఓకేనా, ఎక్సెల్, ఏంటమ్మా, ఎక్సెల్, పవర్ పాయింట్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ యాక్సెస్. ఏంటమ్మా? ఒక్కొక్కటి ఒక్కో విధంగా యూజ్ అవుతుంది. మనకి ఎలా అవుతుందమ్మా? ఒక్కొక్కటి. ఇదేంటి? వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇదేంటమ్మా? వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అంటే టెక్స్చువల్ డేటాని మనం ఏం చేయొచ్చు? స్టోర్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి? ఎక్సెల్. ఇది టెక్స్చువల్ ఎడిటింగ్ సాఫ్ట్వేరే, బట్ కాకపోతే ఇది ట్యాబ్లర్ డేటా. ఏంటమ్మా? ట్యాబ్లర్ డేటాని స్టోర్ చేయటం. అక్కడ టేబుల్ రూపంలో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే పవర్ పాయింట్ అంటే ఇది రెండింటికి భిన్నంగా ఉండేది. అంటే ఇది ఒక ప్రజెంటేషన్ అనమాట. ఏంటమ్మా? ప్రజెంటేషన్ అంటే మనం చెప్పాలనుకున్న దాన్ని సింపుల్ వేలో, అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఆడియో రూపంలో, అంటే ఆడియో, వీడియో, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? టెక్స్ట్, ఇమేజెస్, వీటిని ఇంక్లూడ్ చేసుకొని మనం చెప్పాలనుకున్న దాన్ని సింపుల్ వేలో చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఏంటమ్మా? సింపుల్ వేలో చెప్పడానికి యూజ్ అవుతుంది. దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాం. ఇంకా లాస్ట్లో యాక్సెస్ ఏంటి? యాక్సెస్ అంటే ఇది డేటాబేస్. ఎంఎస్ యాక్సెస్ అనేది ఏంటంటే డీబీ సాఫ్ట్వేర్, డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. డేటాబేస్ రిలేటెడ్. ఇప్పుడు మనకున్న ఇది ఫస్ట్ యూనిట్. ఏది ఫస్ట్ యూనిట్? ఇది ఫస్ట్ యూనిట్, ఇది సెకండ్ యూనిట్, సారీ ఇది సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, ఇది ఫోర్త్ యూనిట్, ఇది ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఏంటమ్మా? ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం? ఎంఎస్ వర్డ్. ఏంటమ్మా? ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అనమాట. అంటే ఎంఎస్ ఆఫీస్లోని ఒక భాగం, అంటే ఒక పార్ట్ అనమాట. ఇది ఏంటది? ఒక పార్ట్. ఎంఎస్ ఆఫీస్లో ఒక పార్ట్. ఓకే, దీన్ని యూజ్ చేసి ఏంటమ్మా? వర్డ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్చువల్ డాక్యుమెంట్స్ అలాంటి వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఓపెన్ చేయాలంటే యాక్చువల్గా ఈ ఎంఎస్ ఆఫీస్లో వెర్షన్స్ ఉన్నాయి. ఎంఎస్ ఆఫీస్లో వెర్షన్స్ ఉన్నాయి. వెర్షన్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ 95 ఫస్ట్లో, తర్వాత 98, 2000. ఏంటమ్మా? నెక్స్ట్ వన్ ఏంటి? 2000, నెక్స్ట్ 2007, నెక్స్ట్ 2008, నెక్స్ట్ 2007. ఇలా వెర్షన్స్ ఉన్నాయి. కానీ బాగా యూజ్ఫుల్ అయ్యి ఏంటంటే ఈ రెండు వెర్షన్స్ బాగా యూజ్ఫుల్ అవుతాయి. 98 బాగా సక్సెస్ అయింది, తర్వాత 2000 బాగా సక్సెస్ అయింది, తర్వాత 2003 కూడా ఉందమ్మా. 2003 మ్యాక్సిమం ఈ మూడు వెర్షన్స్ ఒకేలా ఉంటాయి. కాబట్టి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. 2007 నుంచి మాత్రం వెర్షన్ మారిపోయింది. ఏంటమ్మా? 2007 నుంచి వెర్షన్ మారిపోయింది. ఓకేనా? ఒక్కొక్క వెర్షన్లో ఒకలా మనకి డిస్ప్లే అవుతుంది. మ్యాక్సిమం చేసే వర్క్ ఒకటే, ఒక్కో వెర్షన్లో ఒక్కోలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 2007 అనమాట. దాన్ని ఓపెన్ చేయాలంటే చూడండి మనం ఎలా ఓపెన్ చేస్తామో. చూడండి, స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఏంటమ్మా? స్టార్ట్ బటన్. తర్వాత ఇంకో డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అని కనిపిస్తుంది ఇంకో ఇక్కడ. అలా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకో ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్. తర్వాత వీటిని ఇంకా ఇలా రొటేట్ చేసి ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇంకో చూడండి ఎక్కడ ఇంకో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. ఇంకో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంకో మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007.
దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటామమ్మా? బ్లాంక్ డాక్యుమెంట్. అప్పుడు దీంట్లో చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో మనకి. ఇవి కనిపించాయి, ఇవన్నీ వేరే వేరే అనమాట. ఇది 2007 ఏంటమ్మా, ఇది 2007. చూడండి ఇందులో మెనూ బార్ ఒకటే ఉంది, ఇది స్టాండర్డ్ టూల్ బార్, రెండే ఉన్నాయి. మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్ రెండే ఉన్నాయి. కానీ మీరు దేన్ని బేస్ చేసుకొని నేర్చుకుంటారంటే ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలండి. ఇక్కడ చూడండి అమ్మా, ఇది యాక్చువల్గా మనకి ఇదేంటమ్మా, యాక్చువల్గా మనకి ఏంటి, యాక్చువల్గా ఉండేది మనకి ఇది. చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద, ఇది విండోస్ 2, అదే ఎంఎస్ ఆఫీస్ 2003 అనమాట. ఇది ఎంఎస్ ఆఫీస్ 2003. దాంట్లో మనకి ఏమున్నాయి, టైటిల్ బార్ మీకు ఉన్నది కూడా ఇదే అనుకుంటా కదా, మెటీరియల్ ఇదేనా? ఇంకొకటి 2007 ఉందా, 2003 ఉందా మెటీరియల్లో? మీకు మెటీరియల్ ఉందా? ఫాలో అవుతున్నారా మెటీరియల్ ఏమన్నా? అవుతున్నాం కానీ సార్ అర్థం కాలేదు సార్, ఇందులో ఏం కనిపించలేదు. ఇందులో మీకు ఎంఎస్ వర్డ్ ఉందా? సెకండ్ యూనిట్ ఇది, సెకండ్ యూనిట్ ఇది. అవును సార్ చూస్తున్నాను. అదే కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ లేదా పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ విండో. ఏమో పార్ట్స్ ఆఫ్ ఎంఎస్, పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ విండో. పావన్ ఇప్పుడే జాయిన్ అవ్వమ్మా నువ్వు? ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నేను ఈ సెషన్ ని రికార్డ్ చేస్తాను, రికార్డ్ చేసి గ్రూప్ లో పెడతాను, సరేనమ్మా? మళ్ళీ వినొచ్చు మీరు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, నేను గ్రూప్ లో పెడతాను రికార్డ్ అయిన సెషన్ ని. ఓకేనమ్మా? మీకు మెటీరియల్ ఏముంది, 2003 ఉందా, 2007 ఉందా అంటే చూడాలి మీరు. అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఇప్పుడు నేను చెప్పేది కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ విండో లేదా పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఏంటమ్మా? కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ విండో లేదా దీన్ని ఏమనొచ్చు, పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఏంటమ్మా? పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఓకే, దీంట్లో పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండోలోకి మనకి ఎన్ని ఉన్నాయేమో, రెండు వెర్షన్, 2007 ఒకటి, ఇంకోటి ఏంటమ్మా 2003 ఒకటి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీకు చూపించేది ఇక్కడ, మీకు స్క్రీన్ మీద కనిపించేది 2003 అమ్మా. ఇంకో ఇక్కడ చూడండి, టైటిల్ బార్ అని ఉందా, పైన ఉన్నది. ఇంకో చూడండి, కనిపిస్తున్నప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఇది టైటిల్ బార్. దీన్ని ఏమంటాం, స్టార్టింగ్ లో ఉండేదాన్ని టైటిల్ బార్ అంటాం. డాక్యుమెంట్ టైటిల్ డిస్ప్లే చేస్తుంది. ఇదంతా టైటిల్ బార్, ఇదంతా ఏంటమ్మా టైటిల్ బార్. ఇది డాక్యుమెంట్ టైటిల్ డిస్ప్లే చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. వస్తే డైరెక్ట్ గా డయాగ్రామ్ ఒకటి వేయాలి, మీరు రాయాల్సిన కూడా ఏం లేదు. ఒకటి సైడ్ హెడింగ్ పెట్టి అది ఏంటంటే వస్తే సరిపోద్ది. టైటిల్ బార్, టైటిల్ బార్ ఏం డిస్ప్లే చేస్తుంది? ఇది టైటిల్ బార్ అనేది డాక్యుమెంట్ యొక్క టైటిల్. ఇక్కడ ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది. ఏముందమ్మా? మైక్రోసాఫ్ట్ వర్డ్. అంటే దీనికి డాక్యుమెంట్ టైటిల్ ఏమీ ఇవ్వలేదు. మరి నాది చూడండి, నా దానికి ఇక్కడ పైన ఉంది, ఇక్కడ చూడండి, బీకామ్ 1 IT అండర్లైన్ చేసాను చూడండి, ఇక్కడ పింక్ కలర్ లో ఉందా? ఇక్కడ ఉంది కదమ్మా పైన, అక్కడ ఏముంది? ఇప్పుడు నేను రెడ్ కలర్ లో పెడతాను, అది చూడండి. స్క్రీన్ పైన ఇంకో చూడు, అండర్లైన్ చేసాను. ఇంకో ఇది కనిపిస్తుందమ్మా ఇక్కడ, బీకామ్ 1 IT రికార్డ్ అని ఉంది కదా, అది నేను పేరు పెట్టాను కాబట్టి చూపాడు. పేరు పెట్టాను, కాకపోతే ఇదేంటి, MS 2007. దీంట్లో పైగా నేను ఒక మెనూని హైడ్ చేశాను. ఇంకో చూడండి, హైడ్ అంటే ఇంకో ఇక్కడ యాక్చువల్ గా అది విజిబుల్ చేస్తాను. ఇంకో మినిమైజ్ రిబ్బన్, దీని రిబ్బన్ అంటాం, రిబ్బన్ అనమాట. రిబ్బన్ వచ్చింది కదా, దాన్ని తీసేసాను ఎందుకంటే మీకు క్లియర్ గా కనిపించదు. రిబ్బన్ అంటాం దీంట్లో. కానీ 2007 లో మాత్రం ఏముందో చూడండి, 2003 లో మాత్రము టైటిల్ బార్. ఇది మన 2007 లో ఉంటుంది, 2003 లో ఉంటుంది టైటిల్ బార్. ఓకే, డాక్యుమెంట్ టైటిల్. ఏంటమ్మా? చూడని ఉంది కానీ అవి లేవు సార్. 2002 మీ మెటీరియల్ లో పైన ఇది లేదమ్మా, కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ విండో అని లేదా? క్వశ్చన్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ విండో ఆర్ ఇంకోటి ఏంటమ్మా, పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. అదేనమ్మా, అదే. మళ్ళీ ఇంకొకటి ఉంది సార్, ఏంటి? ఎక్స్ప్లెయిన్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఇన్. అది కాదమ్మా, అది కాదు. ఇదే పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. డయాగ్రామ్ ఉందా?
అవును సార్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో. ఆ విండో డయాగ్రామ్ ఎలా ఉందా లేదంటే ఇంకోలా ఉందా? ఇప్పుడు నేను చూపించే విండో లాగే ఉందా? ఇంకో ఇది స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలాగే ఉందా? టైటిల్ బారు, మెనూ బార్ ఉన్నాయా? డాక్యుమెంట్ మైక్రోస్కోప్ వర్డ్ ఉంది సార్. హోమ్ ఇన్సర్ట్. హోమ్ అవేంటవి? హోమ్ ఇన్సర్ట్ ఇది ఇంక హోమ్ అంటే ఇంక ఇది ఇప్పుడు అంటే 2007 అనుకోండి. ఇంకో ఇది హోము అవును సార్. అంటే ఇప్పుడు సార్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకో దీన్ని చూపిస్తాను, ఇలా ఉంది కదా ఇది అంటే 2007 అనమాట. ఇంకో ఇప్పుడు ఇది కనిపించదు, ఇంకో నేను అండర్లైన్ చేసి ఇదే కదా కనిపిస్తుంది మీకు ఇక్కడ. నువ్వు తర్వాత ఏం చేస్తావు అంటే అమ్మ, ఒకసారి నీ మెటీరియల్లో ఉన్నది నాకు ఫోటో తీసి దీంట్లో పెట్టు, గ్రూప్లో పెట్టే వాట్సాప్ వర్డ్ విండో. ఓకే సార్. సరేనా? ఈ గ్రూప్లో పెడితే నేను ఒకసారి చూస్తానండి. సరే, యాక్చువల్గా అయితే ఇంకో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏంటమ్మా, ఫస్ట్ టైటిల్ బార్, నెక్స్ట్ మెనూ బార్, ఇంకో రెండోది ఇది, ఇంకో మెనూ బార్, ఇది రెండోది, ఇదంతా మెనూ బార్. తర్వాత ఇది స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్. ఏనమ్మా పైన కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఫార్మాట్ ఇది రోలర్. రోలర్ అంటే ఇంకో చూడండి, అన్నిట్లోనే ఉంటుంది రోలర్. ఈ మూడు మాత్రం ఏముంటాయి? విండోస్ 2007లో మూడు కలిపేసి ఇంకో రిబ్బన్ కింద ఉంటుంది, రిబ్బన్లో ఉంటాయి అన్ని. అవును సార్. 2003లో మాత్రం ఎలా ఉంటాయి? దేనికది ఇండివిజువల్, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, మూడు ఇండివిజువల్ గా ఉంటాయి. ఓకే, సరే అమ్మా. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది టైటిల్ బార్, డాక్యుమెంట్ టైటిల్ డిస్ప్లే చేస్తుంది. మెనూ బార్, ఇంపార్టెంట్ మెనూస్ ఎన్ని ఉన్నాయమ్మా? 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి, 9 మెనూస్. తర్వాత ఏంటమ్మా? స్టాండర్డ్ టూల్ బార్. ఈ మెనూస్లో ఉన్న ఇంపార్టెంట్ ఐకాన్స్ అన్ని ఇందులో ఉంటాయి స్టాండర్డ్ టూల్ బార్లో. తర్వాత ఫార్మాటింగ్ టూల్ బార్. ఫార్మాటింగ్ టూల్ బార్ అంటే చూడమ్మా, లెటర్ ఫార్మాట్కి సంబంధించిన అనమాట ఇది. తర్వాత ఏముంది మనకి చూడండి, కిందకు వస్తే ఏముంది ఇంకా? దీన్ని ఏమంటాం? డాక్యుమెంట్ ఈ వైట్ కలర్లో డాక్యుమెంట్ ఏరియా, డిఓసి ఏరియా. ఏనమ్మా, డాక్యుమెంట్ ఏరియా అంటే ఈ మధ్యలోనే టైప్ చేస్తాం మనం, ఈ మధ్యలోనే టైప్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, తర్వాత చూడండి డాక్యుమెంట్ ఏరియా తర్వాత ఇదేమో ఏంటమ్మా? రోలర్. ఇది ఏంటిది? వెర్టికల్, హారిజంటల్ రెండు ఉంటాయి రోలర్స్. ఇంకో అడ్డంగా నిలువుగా ఒకటి ఉంటుంది, అడ్డంగా ఒకటి ఉంటుంది. పేజ్ యొక్క మార్జిన్, ఇంకో ఇది మార్జిన్, పేజ్ యొక్క మార్జిన్స్. ఇది ఇంత వదిలేసే మార్జిన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనకి టైప్ చేస్తాం. మార్జిన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇంకో ఇది క్లోజ్ చేసేచ్చు, ఇది అక్కర్లేదు. ఏదమ్మా అది క్లోజ్ చేసి కింద చూడండి ఇంకేమున్నాయి? కిందకు వస్తే వ్యూ బటన్స్. ఏదమ్మా? వ్యూ బటన్స్. వ్యూ అనేది మారిపోతుంది. ఇంకో నాకు చూడండి, నాకు ఇక్కడ ఉంది, నా దాంట్లో వ్యూస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. వ్యూస్ చూడండి ఒకసారి, నా దాంట్లో వ్యూస్ ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఇంకో రౌండ్ చేస్తున్నాను రెడ్ కలర్, ఇది వ్యూస్ నాకు. ఏనమ్మా? ఇది వ్యూస్. మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది అది ఇది కూడా, కాకపోతే డిఫరెన్సెస్ చిన్న చిన్న డిఫరెన్సెస్. ఓకే, ఈ మొత్తాన్ని ఏమంటాం? డాక్యుమెంట్ విండో. రెండు విండోలు ఉంటాయమ్మా దీంట్లో. మనకి ఇందులో రెండు విండోలు ఉంటాయి, డాక్యుమెంట్ విండో, అప్లికేషన్ విండో. డాక్యుమెంట్ విండో అంటే ఇంకో ఈ లోపల ఉన్నది, ఇంకో ఇక్కడ క్లోజ్ బటన్ ఉందా, ఇంకో ఇది ఈ లోపల ఉన్న విండోని డాక్యుమెంట్ విండో అంటాం. ఈ పైన ఉన్నది అప్లికేషన్. ఇంకో ఇది క్లిక్ చేస్తే మొత్తం పోతుంది, ఈ లోపల ఉన్నది ఇది క్లిక్ చేస్తే మాత్రం ఈ డాక్యుమెంట్ మాత్రం క్లోజ్ అవుతుంది. ఏంటమ్మా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఇందాక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ ఇలా వచ్చింది కదా, ఇది 2007. ఇలాగే కనిపిస్తుందా మీ దాంట్లో? మీ బుక్ లో ఇలాగే ఉందమ్మా? సరే, దీన్ని రిబ్బన్ అంట. అందులో ఉన్న స్టాండర్డ్ టూల్ బార్ ని, ఫార్మాటింగ్ టూల్ బార్ ని కలిపేసి దీన్ని రిబ్బన్ అంటాం. ఏమంటాం? ఇంకో ఇది రిబ్బన్. ఇది హోమ్ బటన్. ఇంకో ఇది ఉంది చూడండి, ఇది హోమ్ బటన్. అమ్మా, ఇది హోమ్ బటన్ అంట, అంతకుమించి డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే సార్, ఒకసారి నేను పెడతాను సార్ గ్రూప్ లోని. ఇప్పుడే పెడతావా తర్వాత పెడతావా? ఇప్పుడు పెట్టినా సార్, మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒకసారి పెట్టండి అమ్మా, అయితే గ్రూప్ లో పెట్టి వెంటనే. ఓకే సార్. చూస్తాను గ్రూప్. రాలేదు. వస్తుంది.
లోపల పెట్ట క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి సార్. అక్కర్లేదు, ఓన్లీ డాక్యుమెంట్ అది పెట్టు 4 చాలు. ఓన్లీ ఓకే ఆ డయాగ్రామ్ ఒకటి పెట్టి చాలమ్మా. ఓకే సార్. వాట్సాప్ కోడ్ విండో 2007 చూపెడుతున్నాను మీకు. 2007 యాక్చువల్గా మీకు ఉన్నది ఇది అనుకుంటా, ఐ థింక్ ఇది 2007. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుందా? చూస్తున్నాను సార్. వచ్చింది చూడండి. చిన్న పెట్టావా ఇంట్లో? ఓకే 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 ఓకే. ఇది 2007 అమ్మా. ఓకే సార్. ఇది 2007. ఇది రిబ్బన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది రిబ్బన్. ఇది ఇంకో ఇక్కడ చూడండి, పైన ఉంది కదా ఇక్కడ హోమ్ బటన్ రిబ్బన్. అందుకని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఇంకో ఇది ఓపెన్ అవుతుంది. ఇదే కదా మీకు కనిపిస్తుంది. సార్ అందులో కూడా క్లియర్గా లేదు. ఇంకో ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతాను చూడండి అమ్మా. ప్రింట్ స్క్రీన్ షాట్ తీసాను. ఓకే మీకు పెడతాను చూడండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇది చూస్తే క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి ఇక్కడ ఏమేముందా మనకి. ఇదే రిబ్బన్ అన్నమాట, ఆఫీస్ బటన్. దాన్ని ఏమంటాం? ఇక్కడ చూడండి, ఇది ఆఫీస్ బటన్ అంటాం. ఏమంటాం అమ్మా? ఆఫీస్ బటన్. ఇదే కదా, ఈ డాక్యుమెంటే కదా మీ దగ్గర ఉంది. అవును సార్. ఇది 2007 ఎంఎస్ఓ 2007 అనమాట. ఇది ఆఫీస్ బటన్. దీన్ని ఏమంటారు? రిబ్బన్ అంటే. ఇంకో చూడండి రెడ్ కలర్లో, ఇంకో రెడ్ కలర్లో ఇంకో ఈ ముక్క, నేను ఎల్లో కలర్లో చూపెడతాను. ఇంకో ఈ ముక్క రిబ్బన్. ఈ ముక్క రిబ్బన్ అంటాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. మనం ఏది క్లిక్ చేస్తే దాని రిబ్బన్ ఓపెన్ అవుతుంది. ఏది క్లిక్ చేస్తే దాని రిబ్బన్. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా నేను ఓపెన్ చేసిన కూడా ఇదే. ఇంకో ఇక్కడ మీకు బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన ఇదే కదా. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే రిబ్బన్ మారిపోయింది. ఇంకో ఇక్కడ మారిపోయినాయి. పేజ్ లో క్లిక్ చేస్తే ఇంకో రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, స్టార్టింగ్ అండ్ హోమ్ లో ఇలా ఉంటుంది అనమాట. అంతే కదా. డయాగ్రామ్ అంటే మీ మెటీరియల్ లో సరిగ్గా ఉండదు, ప్రింట్ సరిగ్గా పడదు. ఇంకో ఇది మీకు పంపించారు కాబట్టి ఇది డయాగ్రామ్ డ్రా చేసుకున్నా బాగానే ఉంటుంది. అందులో ఉన్న ఏరియాలు చూడండి, ఇందాక చేసినవి, కాకపోతే చిన్న డిఫరెన్సెస్. ఏంటమ్మా చిన్న చిన్న డిఫరెన్సెస్, పెద్ద ఏం కాదు. చూడండి టైటిల్ బార్. ఇంకో చూడండి టైటిల్ బార్, డాక్యుమెంట్ టైటిల్ ఇక్కడ ఉంటుంది. ఇది విండో కంట్రోల్స్ అంటే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్కి. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. ఇదేంటి? క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ అంటే ఇంకో సేవ్ చేయటానికి, అండు రీడో చేయటానికి అనమాట క్విక్ యాక్సెస్. ఇది ఎక్కడ ఉందో చూడండి. నా దాంట్లో నేను ఓపెన్ చేసిన దాంట్లో చూడండి అమ్మా. నేను ఓపెన్ చేసిన దాంట్లో ఇంకో క్విక్ యాక్సెస్ ఇక్కడ ఉంది. ఎక్కడుందమ్మా? క్విక్ యాక్సెస్ ఇది ఇక్కడ ఉన్నది. కనిపిస్తుందా? ఫాలో అవుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైప్ చేశాను, మళ్ళీ టైప్ చేశాను, మళ్ళీ టైప్ చేశాను. ఇక్కడ రీడో అని ఉంది చూడండి. రీడో అంటే ఏమవుతుంది? బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ రీడో అంటే పోయిందా? క్విక్ యాక్సెస్ అన్నమాట. అండు రిడ్యూల్ క్విక్ యాక్సెస్ చేయటానికి ఇది. ఓకే ఇక్కడ చూడండి. ఇంకా టైటిల్ బార్ అంటే ఇక్కడ నేనేం డయాగ్రామ్ పెట్టలేదుగా. ఇక్కడ పేరు చూడండి. ఇంకో పైన మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది చూసారు. ఇంకో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉందమ్మా. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంకో డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉందా ఇక్కడ. ఇంకో ఎల్లో కలర్ ఉందా? నేను పేరేం పెట్టలేదు కానీ పైన ఉంటుంది డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసాను చూడండి, Ctrl+S. సేవ్ చేయాలంటే ఇంకో ఇక్కడికి వెళ్ళాలి. ఆఫీస్ బటన్ క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. ఏమొస్తుంది? ఇంకో ఈ విధంగా వస్తుంది అనమాట బాక్స్. దీంట్లో పేరు ఇస్తున్నాను. ఏం పేరు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అని ఇస్తున్నాను. అశోక్ 1, అశోక్ 1, 2 అని ఇచ్చాను. ఎక్కడ సేవ్ అవుతుంది? మై డాక్యుమెంట్స్ అనమాట. సేవ్ అన్నాను. ఈ పైన పేరు మారిపోవచ్చు. అశోక్ 1, 2 అని వచ్చింది. ఇక్కడ చూడండి పైన అశోక్ 1, 2 వచ్చిందమ్మా. ఇక్కడ అశోక్ 1, 2 కనిపించిందా పైన? ఇంకోనమ్మ పైన రెడ్ కలర్ తో నేను రౌండ్ చేస్తున్నాను. కనిపించిందా పైన? 1, 2 అని ఉందా? నేను పేరు మార్చాను కాబట్టి వచ్చింది. ఓకేనా? అది డాక్యుమెంట్ ఏంటమ్మా? అది డాక్యుమెంట్ యొక్క టైటిల్ బార్ అనమాట. ఇంకో టైటిల్ బార్ ఇదే దీనే టైటిల్ బార్ అంట. టైటిల్ బార్. ఓకే తర్వాత ఏంటి? రిబ్బన్ అంటే మనం ఏ బటన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రిబ్బన్ ఇంకో ఈ ప్లేస్ లో ఓపెన్ అవుతుంది. ఓకే తర్వాత ఏముంది? ట్యాబ్ సెలెక్టర్స్ అంటే ఇంకో ఇక్కడ చూడండి. ఇంకో ఇది మార్జిన్ ఎంత ఉంది, ఎంత పెట్టుకుందాం. దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
దీనికి రియల్ వరల్డ్ రియల్ టైంలో చూపెడతాను చూడండి. రియల్ టైంలో అంటే ఎలా తగ్గించుకొని ఎలా చేస్తారు చూడండి. ఇక్కడ చూడండి, టైప్ చేస్తే ఏమో ఇంకో ఇక్కడ పైన ఉంది మార్జిన్, ఇంకో ఇది మార్జిన్. ఓకే, అంటే ఇంకో చూడండి ఇక్కడ నుంచి వచ్చింది, మనం ఏం రాస్తే ఇంకా ఎలా వస్తుంది. దీన్ని ఇక్కడ తగ్గించేయాలనుకోండి మేము ఏం చేయాలి చూడండి. ఇక్కడ నేను తగ్గిస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇంకో ఇక్కడ మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి చూడండి యారో వస్తుంది. ఇంకో యారో అయ్యో యారోకి వచ్చిందా, లెఫ్ట్ మార్జిన్ ఇలా మూవ్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది, పక్కకు వచ్చేసింది. అవునా, లెఫ్ట్ మార్జిన్. అలాగే టాప్ మార్జిన్ కూడా పైకి తీసుకెళ్ళండి, ఇంకో టాప్ పైకి తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ట్యాబ్ మార్జిన్స్ అనమాట, ఏ మార్జిన్స్, ట్యాబ్ మార్జిన్స్. కర్సర్ అంటే ఇంకో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది ఒకటి, ఇంకో ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఇక్కడ దాన్నే కర్సర్ అంటాం. వెర్టికల్ స్క్రోల్ బార్, హారిజంటల్ స్క్రోల్ బార్. వెర్టికల్ అంటే ఇంకో చూడండి, ఇంకో అడ్డంగా ఇంకో బాగా పెద్ద చేస్తాను అనుకోండి, మా కింద చూడండి, ఇంకో ఇలా పక్కకి మూవ్ చేస్తున్నారా, వెర్టికల్. హారిజంటల్ ఇది వెర్టికల్ అండి, ఇంకో పైకి కిందకి ఇలాగా. ఫాలో అవుతున్నారా? ఓకే, వెర్టికల్ ఈ వీటిలో రాయటమే మీరు. ఇంకో వ్యూ బటన్, స్టేటస్ బార్ అంటే కింద ఉండేది. టెక్స్ట్ ఏరియా అంటే వైట్ కలర్ అని టెక్స్ట్ ఏరియా అంటాం. డాక్యుమెంట్ ఏరియా అని టెక్స్ట్ ఏరియా. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకో చూడండి, పేజ్ నెంబరు, ఎన్నో పేజ్లో ఉన్నారు, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపెడుతుంది అనమాట. ఇంకో చూడండి, దీంట్లో చూద్దాం, నా దాంట్లో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నా కింద ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయంట. లేదా దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, లెక్చరర్ అని పెట్టి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, కౌంట్ చేసింది. ఇక్కడ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. కింద చూస్తున్నారా, ఇక్కడ చూడండి, రెడ్ కలర్ థింగ్, గ్రీన్ కలర్ థింగ్ ఇక్కడ రౌండ్ చేశాను. అంటే రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎన్ని పేజీలు ఉన్నాయి, పేజ్ అండి, ఒక పేజే. పేజీలు మార్చేస్తాను చూడండి, వేరే పేజ్లోకి వెళ్ళిపోతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాపీ చేసేస్తాను, కాపీ చేసి కంట్రోల్-C. ఓకే, ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మొత్తం, పేజీ 3 of 5. థర్డ్ పేజ్ లో ఉన్నాం, 5 పేజ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఏ పేజ్ లో ఉన్నాం చూడండి, సెకండ్ పేజ్. 5 పేజీల్లో 2వ పేజ్లో ఉన్నా, 5 పేజ్లో 2వ పేజ్లో. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వస్తున్నా, చూసారు కదా. అదే దాన్ని ఏమంటాం చూడండి, అంటే దాన్నే మనం ఏమంటాం అమ్మా, మొత్తం కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఏమంటాం మనం, డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఏమంటాం. ఈ డయాగ్రామ్ ఎలా ఉందో అలా నీట్గా వేయాలమ్మా. డయాగ్రామ్ నీట్గా వేస్తే మార్క్స్ పడిపోతాయి, అర్థమవుతుందా? ఏంటమ్మా, ప్రింట్ స్క్రీన్ డయాగ్రామా, సరిపోతుంది. బాగానే ఉందమ్మా, బాగానే ఉంది, సరిపోతుంది. కాకపోతే కలర్స్ యూజ్ చేయండి, కొద్ది కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, కొంతమంది క్లియర్ గా కనిపించిన వాళ్ళకి క్లియర్ గా పెడుతున్నాను నేను, కొద్దిగా క్లియర్ గా కనిపించిన వాళ్ళకి క్లియర్ గా పెడతాను చూడండి. అంతే, అందులో కొద్దిగా మీకు కనిపించట్లేదు కదా మెటీరియల్లో, ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఈరోజు ఇంకోటి కూడా చెప్పేస్తాను. ఇది ఓపెన్ చేయడం ఎలా ఓపెన్ చేస్తాం, స్టార్ట్ ఓపెన్ చేయడం తెలిసింది కదా, సేవ్ చేయడం కూడా తెలిసింది కదమ్మా. సేవ్ అంటే ఎలా చేస్తాం, ఆఫీస్ బటన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, సేవ్ అవుతుంది. మరి సేవ్ యాజ్ కూడా ఉంది కదా, సేవ్ యాజ్ దేనికి, దీనిని వేరే నేమ్తో సేవ్ చేస్తాను చూడండి. ఆఫీస్ బటన్ సేవ్ యాజ్ అని 97/2003 అని క్లిక్ చేశాను అంటే 97 నుంచి 2003 వర్షన్లో కూడా ఓపెన్ అవుతుంది అనమాట. క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఏమొచ్చింది, మళ్ళీ పేరు అడిగింది. అంటే దీన్నే కొత్త పేరుతో సేవ్ చేస్తాను. మీ పేరే, ఎవరన్నా పేరు చెప్పండి. చందు 1 2 3 అని పెట్టాను. నేనమ్మా ఎక్కడ సేవ్ చేస్తాను, మై డాక్యుమెంట్స్ లో సేవ్ అనుకుంటాను. పైన పేరు మారిపోతుంది చూడండి, పైన వచ్చిందా, పేరు మారిందా,
ఎస్ సార్. పైన మారిందా? ఇంకో చందు 1 2 3 ఇంకో రెడ్ కలర్ లో చందు 1 2 3. ఎక్కడ సేవ్ చేశాను నేను? మై డాక్యుమెంట్స్ ఎక్కడమ్మా చూడండి, స్టార్ట్ బటను, ఇంకో డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. దీంట్లో ఉంటాయి, అవును సార్. ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు, చందు అని ఉంటుంది. ఉందా? ఎక్కడ కనిపిస్తుందా? ఎక్కడన్నా సార్. చందు. 5 అంత 5 సార్. అంతకుముందు అశోక్ 1 2, ఇంకో అశోక్ చందు 1 2 1 అశోక్ 1 2 ఇక్కడ ఉంది. అవును సార్. అంటే ఇప్పుడు సేవ్ చెప్పాను, సేవ్ యాజ్ చెప్పాను, ఓపెన్ చేయటం చెప్పాను, పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో చెప్పాను. అర్థమైంది కదమ్మా? సేవ్ యాజ్ అంటే సేమ్ ఫైల్ని వేరే నేమ్తో సేవ్ చేయటానికి, అంటే ఓకే ఆల్రెడీ సేవ్ అయిన ఫైల్ని వేరే నేమ్తో సేవ్ చేయటానికి ఏది యూజ్ చేస్తాము? సేవ్ యాజ్ యూజ్ చేస్తాము. ఓకే, లేదు కొత్తగా ఫైల్ని స్టోర్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాము? సేవ్ యూజ్ చేస్తాము. దీన్ని సింపుల్గా ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి. లేదు కొత్త ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, స్టార్ట్ న్యూ. ఇప్పుడు నాకు కొత్త డాక్యుమెంట్ కావాలమ్మా, ఈ డాక్యుమెంట్ అయిపోయింది, కొత్త డాక్యుమెంట్ కావాలి. ఏం చేస్తాం? ఆఫీస్ బటన్లోకి వెళ్ళి న్యూ, పైన న్యూ అని ఉందా? అవును సార్. న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ఏ డాక్యుమెంట్ కావాలని అడుగుతుంది. బ్లాంక్ డాక్యుమెంటా? బ్లాంక్ డాక్యుమెంట్ అన్నాను. ఇక్కడ క్రియేట్ అని కొట్టంగా ఏమైంది? కొత్తది వచ్చేసింది. పైన ఏమైనా ఉంది పేరు? డాక్యుమెంట్ 2. చిన్న చేస్తాను, డాక్యుమెంట్ పేరు ఏమన్నా సేపు ఏముంటుంది పైన? ఏమేమన్నా సేపు ఏముంటుందమ్మా? నేమ్ ఏమన్నంత సేపు మనకి ఏముంటుందంటే, మనం పెట్టిన డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 అలా ఉంటుంది అనమాట. మీకు ఎన్నింటికి పెట్టాను? ఒక్క నిమిషం ఆగండి. మీకు క్లాస్ ఎన్నింటికి పెట్టానమ్మా? 6కి పెట్టాను. 6:30 అయినా 6కి స్టార్ట్ చేశానా? 5:38 5:58. ఓకే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, ఏమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మీకు సేవ్ చెప్పాను, సేవ్ యాజ్ చెప్పాను, న్యూ చెప్పాను, అలాగే దీని పార్ట్స్ ఆఫ్ విండో చెప్పాను. పర్వాలేదు కదా, అర్థమైంది కదా? మీకు ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడంటే వాట్ ఈస్ ఎంఎస్ వర్డ్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ విండో అని అడుగుతాడు. లేదంటే కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ విండో అని అడుగుతాడు. అప్పుడు ఏం రాస్తారు? ఇది రాస్తారు. లేదు హౌ టు ఓపెన్ సేవ్ ఓ డాక్యుమెంట్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? స్టెప్స్ అనమాట. గో టు స్టార్ట్ మెనూ, ఆల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేయాలి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సేవ్ చేయాలంటే గో టు ఆఫీస్ బటన్, క్లిక్ సేవ్. ఇప్పుడు ఆల్రెడీ సేవ్ అయింది, సేవ్ అవ్వలేదు కదా, సేవ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? రెండింటి ఏది క్లిక్ చేసినా పర్లే, సేవ్ క్లిక్ చేస్తాం, ఇలాగ వస్తుంది. ఈ విండో డయాగ్రామ్ కూడా వేయాలి. నెక్స్ట్ గివ్ ద ఫైల్ నేమ్, దెన్ ఆఫ్టర్ క్లిక్ సేవ్ బటన్, ఇట్ విల్ సేవ్స్ ద గివెన్ నేమ్. ఇచ్చిన నేమ్తో ఏమవుతుంది? సేవ్ అవుతుంది. ఓకేనమ్మా? సేవ్ యాజ్ అంటే ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్ని వేరే నేమ్తో సేవ్ చేస్తే దాన్ని ఏమంటాం? సేవ్ యాజ్ అంటాం. ఇక్కడ మరి విండోస్ 2003 అని ఉంది. ఎందుకుందంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూపెడతాను మీకు. మై డాక్యుమెంట్స్లో ఇక్కడ అశోక్ 1, ఇక్కడ ఏంటమ్మా అశోక్ 1 2 అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ చూస్తున్నాను. చూస్తే ఇక్కడ ఏముందమ్మా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. ఏముందమ్మా? ఇక్కడ ఏముంది? డిఓఎక్స్ అని ఉంది. ఏముందమ్మా? డిఓఎక్స్ అని ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రౌండ్ చేస్తాను. ఇందులో ఏమనుంది? డిఓసిఎక్స్. డిఓసిఎక్స్ అంటే 2007 వెర్షన్లో స్టోర్ అయింది. ఇది ఓన్లీ 2007 వెర్షన్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఈ డాక్యుమెంట్. 2003లో ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. మరి 2003లో ఓపెన్ చేయాలంటే ఎలాగా? నేను ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ అని ఇందాక సేవ్ చేశాను, గుర్తుందా? సేవ్ యాజ్ అని ఏనేం పెట్టాను? సేవ్ యాజ్ అని ఇక్కడ చందు అని పెట్టాను. దీన్ని క్లిక్ చేయండి, ప్రాపర్టీస్. ఇక్కడ ఏమైనా ఉందమ్మా చూడండి, రౌండ్ చేస్తాను. దీంట్లో ఏమైనా ఉందో చూడండి. దీంట్లో ఏముంది? డిఓసి అంటే 2003 అంటే అమ్మా అంటే 98లోను ఓపెన్ అవుతుంది, 2003లోను ఓపెన్ అవుతుంది, 2007లో కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, అలా సేవ్ చేస్తే
ఈ అన్ని వెర్షన్స్లోనూ ఓపెన్ చేసుకోవచ్చు మనం డాక్యుమెంట్. 2007 అంటే ఓన్లీ 2007లోనే ఓపెన్ అవుతుంది డాక్యుమెంట్. ఇప్పుడు వేరే కంప్యూటర్లో తీసుకెళ్ళాం, అందులో 2007 అని ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. మీ దగ్గర వర్డ్ 2098 ఉందమ్మా, లేదంటే 2003 ఉంది, ఈ 2007 డాక్యుమెంట్ దీంట్లో ఓపెన్ కాదు. అర్థమైందమ్మా? ఓకే, సేవ్ యాజ్ వచ్చింది. క్లియర్ కదా? ఇక్కడ వరకైతే ఓకే కదమ్మా? ఓకే సార్. ఆ? వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వీటి గురించి ఏం చెప్పుకుందాం? ఇంకో ఫార్మాటింగ్ టూల్ బార్ ఉంది కదా, ఇవి ఇంకో ఇక్కడ ఏది ఉంది, ఇంకో ఇక్కడ చూడండి వేరే. ఓకే, ఈ రిబ్బన్ ఉంది కదా, దీన్నే రిబ్బన్ ట్యాబ్స్ ఉంది కదా, ఈ రిబ్బన్ ట్యాబ్ యొక్క ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సరేనమ్మా? ఇప్పుడు చెప్తానమ్మా, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పింది మాత్రం చూడండి, ఏనమ్మా? ఇప్పుడు వరకు చెప్పింది చూడండి. అర్థమైంది కదా? ప్రాబ్లం లేదు కదా? ఇంకోటి ఏంటంటే నా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు కదా, ఇక్కడతో రికార్డ్ ఆఫ్ చేస్తున్నాను.